కాబట్టి ఓవరాల్గా బండి సంజయ్ గారి భాషలో చెప్పాలంటే కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ మీద ఓ సినిమా నడుస్తుంది, దానికి కాంగ్రెస్ పార్టీ ప్రొడక్షన్ హౌస్గా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా ఆయన కూడా విమర్శలు చేస్తున్న టైంలో సరే ఆయన భాషలోనే చెప్పాలంటే ఈ సినిమా మొత్తం ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది మీకు? కవిత గారిది అనేది వ్యక్తిగతమైనప్పటికీ కూడా పార్టీలోపటికి కాంగ్రెస్ బీజేపీతోనే అలయన్స్ ఉంటుంది అని చెప్పేసి, లేకపోతే బీజేపీతోనే ములాఖాతులో ఉన్నారు టీఆర్ఎస్ అని, బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అనేది కాంగ్రెస్ సాధన ఒక రకంగా అయితే కాదు. టీఆర్ఎస్ కాంగ్రెస్కు ఆల్రెడీ ఎప్పటి నుంచో అనుబంధం ఉంది వారిద్దరి మధ్యన అంటే ఏదైనా కానీ మొత్తానికి టీఆర్ఎస్ బీజేపీ అనే కానీ కాంగ్రెస్ అనే కానీ ముడిపడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడాక మీరు బండి సంజయ్ టాపిక్ చెప్పారు కనుక బండి సంజయ్ గారు క్లియర్గా కవిత కేసు ఏదైతే ఉందో కవిత కేసులో ఉన్న సందర్భంలో పార్టీని విలీనం చేస్తారంటే మేము ఒప్పుకోలేదని కూడా ఈరోజు వచ్చింది మనకు స్టేట్మెంట్. మీరు చూసి ఉంటారు మామూలుగా మీడియా. అంటే మేము ఒప్పుకోలేదు అనే వర్షం తనంటే, కవిత గారు మాత్రం లేదు కలపడానికి ప్రయత్నం చేసిరని చెప్పేసి తను అంటున్నారు. అంటే ఒక రకంగా మనం చెప్పాలంటే కవిత గారు సంప్రదింపులు జరిపిర్రు కానీ ఒప్పుకోలేదు అని వీరు చెప్పడము టీఆర్ఎస్ పార్టీ. ఇదే బండి సంజయ్ గారు లేదు వాళ్ళు వచ్చారు మా దగ్గర ప్రపోజల్ లెటర్ కానీ మేము ఒప్పుకోలేదని వాళ్ళు. అంటే ఒకరికి ఒప్పుకోలేదు అనేది ఒక వాదన అక్కడ క్లియర్ కన్ఫర్మ్ అయింది. ఇంకా ఈటెల రాజేందర్ గారి విషయం మీరు ఏదైతే టాపిక్ తీసుకొచ్చారో, హరీష్ రావు గారు ఆ టైంలో ప్రాజెక్టు ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు, ఈటెల రాజేందర్ గారు వచ్చేసి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు. సో బడ్జెట్ ఏదైతే పెట్టాలనుకున్న ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆ బడ్జెట్ విషయంలో అనేది ఈరోజు మనకు మహేశ్వర్ రెడ్డి గారు ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు కానీ అది నిజమా అబద్ధం అనేటప్పుడు హరీష్ రావు గారు వచ్చేసి మాత్రం మేము కలవలేదు, చావులకు దినాలకు ఎక్కడో పెళ్లిళ్ళలో మాత్రమే కలిసినాం తప్ప నేను ఎవరిని కూడా కలవలేదని స్పష్టంగా దాన్ని చెప్పారు మీడియా ముందు. అంటే ఇట్లా మనం ఒక ఆలోపన ఏదో బట్టకాల్సి మీద మనకి కాకుండా అది నిజ నిర్ధారణ కానప్పుడు మనం దాంటివన్నీ స్పష్టంగా చెప్తున్నారు. అంటే కేసీఆర్ గారు జాగృతి చేసేటువంటి ప్రతి పని కూడా కేసీఆర్ గారి కనసందుల్లోనే జరుగుతుంది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది మనకు. ఎందుకంటే పార్టీ ఏదైతే స్టార్టింగ్ నుంచి ఉందో 2007 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయినటువంటి జాగృతి సంస్థ తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ సాధనలో కూడా కీలక పాత్ర పోషించింది అని చెప్పకనే చెప్పినట్టు అయింది ఇక్కడ ఈరోజు. ఇంతకుముందు పెద్దలు చెప్తూ ప్రతి సందర్భంలో జాగృతి ఆధ్వర్యంలోనే ధర్నాలు చేయడం కానీ రస్తారోకోలు చేయడం కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా పాల్గొన్నప్పటికీ కూడా మన ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా జాగృతి ఆధ్వర్యంలోనే నిరసన ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అంటే ఇట్లా మరి ఎవరు చెప్తే అప్పటికి మాత్రం ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. కానీ ఎవరి కోసం ఇవన్నీ ఇక్కడ కొంచెం ఒక ప్రశ్నార్థకం అవుతుంది ఎవరికి కూడా. అంటే కాంగ్రెస్ అటువంటి ఆరోపణలే అని కాదు, ఆరోపణలకు కొంచెం ఆజ్యం పోసిన విధంగా ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఎక్కడికక్కడ కూడా అంటే దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఒకరి దగ్గర వస్తే ఇంకొకరు దూరం పోవడం. అంటే ఇలాంటి పార్టీ అంటే ఈ కేసులలో ఉన్న వాటిని తీసుకుంటే రేపు భవిష్యత్తులో మళ్ళీ మాకు మరకలు అంటుతాయా అని చెప్పేసి బీజేపీ అనుకోవచ్చు. లేదు ఇంకొక గత్యంతరం లేదు కనుక వాళ్ళే మమ్మల్ని ఇన్వైట్ చేసి కేసులలో కావాలని ఇరికించి మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం. అంటే పొత్తు బెడిసినప్పుడు ఆటోమేటిక్గా ఒకరి మీద ఒకరు నింద ఆరోపణలు వేసుకోవడం అనేది కామన్ మామూలుగా మీరు చెప్పినట్టు. అదేవిధంగా మనం ఏదైతే ఇప్పుడాక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే డిస్కషన్ చేస్తూ మనం దాదాపు 93,000 కోట్ల బడ్జెట్ అయినటువంటి దానికి 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది అనేది. అంటే దాంట్లో ఎవరికాలు కూడా 24 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించినటువంటి చరిత్ర ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పేసి మనం చెప్తున్నారు. కానీ దానికి కూడా ఎలాగ నిజంగా కూడా అలాంటి కలయికనే ఉండుంటే జాతీయ హోదా ఇచ్చేది కదా బీజేపీ పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ కలిసి ఉన్నట్లయితే వారి యొక్క సఖ్యత మంచిగా ఉంటే జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు మోడీ గారు వస్తే కేసీఆర్ గారు ఎందుకు ఏనాడు కూడా పోయి వెల్కమ్ చేయలేదు? అంటే ఇక్కడ మనం చెప్పుకోవడానికి ఊహించుకోవడానికి ఊహాగానాలకే పరిమితం అవుతుంది కానీ ఎక్కడ కూడా నిజ నిర్ధారణ కావట్లా. కానీ ఎవరి ఆలోచనలు ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది. ఇంతకుముందు పెద్దలు చెప్తూ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా ఈరోజు మలచడానికి కారణం ఏంటంటే నిజంగా కూడా మేము కూడా ఏం తక్కువ కాదు, ఒక రాష్ట్రానికి పరిమితం కాదు, ప్రాంతీయ పార్టీ కాదు, మేము కూడా జాతీయ పార్టీగా ఎదగడానికి బీజం వేసుకోవడానికి అవకాశం ఉండింది. కానీ అనుకోని పరిస్థితులు కొంత వెనుకబడిపోయినాము అని చెప్పేసి వారు చెప్తున్నారు. కానీ దాన్ని కూడా మనం ఈ బీఆర్ఎస్ కలపాలి అనుకుంటే ఒకవేళ ఆలోచన విధానము మేము ఈ చిన్న స్థాయిలో కలిసిన దానికంటే కూడా మేము కూడా జాతీయ పార్టీని విలీనం చేస్తున్నామని చెప్పడానికి కూడా ఉండొచ్చు. అంటే పెద్దది చేసి చూపించినట్లయితే నిజంగా కూడా పెద్ద ఉపయోగాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి ఏమైనా తెచ్చుకోవచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా ఏమైనా సాధించుకోవచ్చు. ఇట్లా ప్రతి ఒక్క అంశంలో మనం తీసుకున్నట్లయితే కాంగ్రెస్ మీద బీజేపీ కానీ, బీజేపీ వచ్చేసి కాంగ్రెస్ మీద కానీ మాకేమవసరం. కానీ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నప్పుడే జాతీయ పార్టీలో కూడా కొంత
గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ కూడా మనం ప్రతిదీ తీసుకున్నట్లయితే జాతీయ పార్టీలే అన్ని చోట్ల కూడా గెలిచినట్టుగా మనం కనపడట్లేదు. కానీ కొంత ప్రాబల్యం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ కానీ బీజేపీ అయినా కూడా అధికారంలో ఉన్నప్పుడు వారి యొక్క ప్రాముఖ్యత కంపల్సరీ అవసరం అవుతుంది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా బీజేపీ బడేబాయిగా అని చెప్పేసి సంబోధిస్తూ బీజేపీతో సఖ్యత ఉంటేనే మాకు పదవులు వస్తాయి, అంటే ఏదైతే పనులు అవుతాయి మాకు ఆర్థికంగా సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ఒక ఆలోచన విధానం, అంటే ఒక మీటింగ్లో చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఇంతకుముందు గతంలో బీజేపీతో సఖ్యత లేకపోవడం వల్ల కేసీఆర్ గారు తెలంగాణకు నిధులు రాలేదు, ప్రాజెక్టులకు హోదా రాలేదు, ఎక్కడ కూడా మనకు సంబంధించినటువంటిది రాలేదు అని చెప్పేసి బహిరంగంగానే చెప్పారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంత సఖ్యతతో నాకు బడేబాయ్ లాంటి వ్యక్తి మోడీ గారు అని చెప్పేసి వాళ్ళని చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది. అంటే సవతి తల్లి ప్రేమనే చూపిస్తుంది ఎక్కడ కూడా. అంటే మన వాళ్ళది అయినప్పుడు అంటే ఎక్కడ ఏ పార్టీ అయినా కానీ సమదూరం పాటిస్తూనే బీజేపీ తన అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా తల్లి ప్రేమ అనేది ఒక రకంగా ఉంటే సవతి తల్లి ప్రేమ ఇంకొక రకంగా ఉంటుంది. అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కింద ఎక్కడైతే రాష్ట్రంలో అధికారంలో ఉండి దేశంలో అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనది అని ఒక స్వతంత్రంగా పోగలుగుతాం, స్వతంత్రంగా తెచ్చుకోగలుగుతాం. కానీ పక్క పార్టీ ఏదైతే ఉన్నప్పుడు ఏది ఇచ్చినా కానీ కనీసం వాళ్ళ పార్టీ మేము తెచ్చినాము అని చెప్పుకోవడానికి వీళ్ళకి అవకాశం ఉంటుంది, ఇచ్చినామని చెప్తున్నారు. కానీ ఇచ్చింది ఎవరు తెచ్చింది ఎవరు అని చెప్పేసి దానికి కూడా ఇక్కడ ఒక సందర్భం ఉంటుంది. ఇదే తెలంగాణ విషయం మనం తీసుకున్నట్లయితే మన కాంగ్రెస్ పార్టీ ఏమంటారు, సోనియా గాంధీ గారు ఇచ్చిర్రు అని చెప్తారు, కేసీఆర్ గారు నేను తెచ్చినా అంటారు. మరి ఎవరు గొప్ప, ఇత్తు ముందా చెట్టు ముందా అంటే దానికి సమాధానం ఉంటుందా? అంటే ఇత్తు ముందా చెట్టు ముందా అంటే ఏది, ఇత్తు లేకపోతే చెట్టు ఉండదు, చెట్టు లేకపోతే ఇత్తు ఉండదు. అంటే తెచ్చేవాళ్ళు లేకపోతే ఇచ్చేవాళ్ళు ఉండరు, ఇచ్చేవాళ్ళు లేకపోతే తెచ్చేవాళ్ళు ఉండరు. ఇదే విధంగా వీళ్ళ యొక్క సఖ్యత ఎక్కడ కూడా ప్రతి ఒక్క రాష్ట్ర ప్రయోజనాల కోసము ఆలోచించినటువంటి ఏ పార్టీ అయినా కానీ ఖచ్చితంగా పైన ఉన్నటువంటి పార్టీతో మనం సఖ్యత పెంచుకున్నట్లయితే రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగం ఉంటుంది, ప్రజలకు కూడా బాగుంటుందని చెప్పేసి మనం చెప్పవచ్చు. కవిత గారి యొక్క లేఖ ఏదైతే ఉందో దీంతో ఏదో ఇంతకుముందు పెద్దలు చెప్పారు, దీన్ని పెద్దగా మనం భూతార్థంలో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా ఈ 2-3 సంవత్సరాల తర్వాత కానీ ఎలక్షన్స్ అయితే లేవు. మీరు కొత్త పార్టీ పెట్టినా వచ్చే నష్టం లేదు, లేకపోతే టీఆర్ఎస్లో ఉన్నా నష్టం లేదు, కాంగ్రెస్కి పోయినా బీజేపీకి పోయినా కానీ దాని దగ్గర రాజకీయాల కోసం ఏదో ఒక వారం రోజులు 10 రోజులు ఒక చర్చ తప్ప దాంతో నిజంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా అయితే ఇక్కడ ఏం కనపడట్లేదు. కవిత గారి వాళ్ళకు స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు జాగృతి బీఆర్ఎస్ 2 కళ్ళ లాంటివి. కేసీఆర్ గారికి 2 కళ్ళ లాంటివి, బీఆర్ఎస్ జాగృతి అని చెప్పారు. కవిత గారికి 2 కళ్ళు కాదు అక్కడ మీరు అన్నది. బీఆర్ఎస్ పార్టీ జాగృతి సంస్థ 2 కూడా కేసీఆర్ గారికి 2 కళ్ళ లాంటివి. అంటే మా అన్న కేటీఆర్ గారు, నేను ఇద్దరం 2 కళ్ళ లాంటి వాళ్ళము. జాగృతి నేనైతే, మా అన్న బీఆర్ఎస్ అని చెప్పగానే చెప్పారు అక్కడ వాళ్ళు. అంటే కేసీఆర్ గారికి 2 కళ్ళ లాంటిది అనేది వాస్తవం కదా. ఎవరైనా కానీ ఈ కుడి కన్ను గొప్పన ఎడమ కన్ను అంటే 2 కన్ను కావాలని కోరుకుంటారు, కానీ మెల్లకన్ను కావాలని అయితే ఎవరు కోరుకోరు, గుడ్డితనం కావాలని అయితే ఇంకా కోరుకోరు. కేసీఆర్ గారు అంటే అసలే కోరుకోరు నాకు తెలిసి. ఎందుకంటే ఏదాన్ని వదులుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు. కాకపోతే ఆ రోజు కూడా మీరు అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో కూడా బీఆర్ఎస్ పార్టీ పనిచేసినప్పటికీ దానికి సమానంగా కాకపోయినా ఎంతో కొంత మాత్రం వారి యొక్క ప్రాముఖ్యత అక్కడ మనం చెప్పొచ్చు జాగృతి దాని విషయంలో. ఎందుకంటే వారి యొక్క ప్రాముఖ్యత విషయంలో మనము ఎక్కడికక్కడ కూడా వారి సపోర్ట్ ఉంది. కానీ ఈ రోజు అధికారం కోసం మీరు బయటకు వచ్చేసి పలచన కావడం అనేది మాత్రం ఇది కరెక్ట్ కాదు ఇక్కడ. ఎందుకంటే పార్టీని సరే మీరు పార్టీలో ఉంటారా ఉండరా, వ్యక్తిగత ఇష్టం ఉండొచ్చు, వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఇలా బయటికి రావడం వల్ల ఎంతో కొంత బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఖచ్చితంగా డ్యామేజ్ అవ్వడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా మీరు ప్రతిపక్షాలకు ఒక ఆయుధం ఇచ్చిన వాళ్ళే అవుతారు, బీఆర్ఎస్ బీజేపీకి కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి. ఎందుకంటే ఇంట్లో జరిగేటటువంటిది 4 గోడల మధ్యలో జరిగితే ఎవరికి సంబంధం లేని విషయం అది. కానీ ఎప్పుడైతే నలుగురిలోకి వచ్చిందో ఖచ్చితంగా చర్చ నడుస్తుంటుంది. ఆ చర్చ వలన ఇంటి పరువు, అంటే కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, సంతోష్ రావు అనుకోండి, కవిత గారు కానివ్వండి, వీళ్ళు ఎవరైనా కానీ ఇంటి వాళ్ళ సమస్య కాదు ఇది, బయటకు వచ్చినప్పుడు అందరి సమస్య అన్న చందంగా తయారవుతుంది. దీని వలన ప్రతి ఒక్కరు ప్రాముఖ్యత మనం ఏదైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, ఇంతకుముందు రాజుగారు చెప్తూ దీనికి ఎందుకు భూతార్థంలో చూస్తున్నారు అంటున్నారు. అది ప్రతి ఒక్కరు కూడా నిజానికి కూడా అది అంత పెద్ద అంశం కూడా కాదు. ఎందుకంటే ఇది పెద్ద ఇప్పటికిప్పుడు ఏదో పడిపోతుంది అన్న సమస్య కాదు కదా. దానివల్ల వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. సరే పార్టీ కొత్త పార్టీ పెట్టుకున్నా నష్టం లేదు. ఇప్పుడున్నటువంటి పార్టీలో ఇంకొక పార్టీ యాడ్ అవుతుంది, లేదు ఒక వ్యక్తి కాకుండా ఇంకొక పార్టీలో జాయిన్ అయితే సరే ఇంకో పదవులు వస్తాయి మేము. దానివల్ల ఎవరికి వచ్చేదేముంది, ఎవరికి పోయేదేముంది, రాష్ట్రానికి వచ్చేటువంటి ఉపయోగం లేదు, దేశానికి వచ్చే నష్టము లేదు, మనం స్పష్టంగా చెప్పొచ్చు. సో గౌతమ్ గారు, కార్తిక్ గారు అన్నట్టు సరే నిజంగా నిన్న ఈటెల రాజేందర్ గారితో హరీష్ గారు భేటీ అయ్యారు అంటే కమిషన్ గురించి అనుకుంటే ఎవరి వాదన వాళ్ళు వినిపించుకుంటే సరిపోతుంది కదా. దీని గురించి మాట్లాడుతున్నారు అంటేనే జరిగిన అవినీతిలో